ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుచిన పిల్లల మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 3వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము ఆయన ఇడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యమైన కార్యములను చేయవాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనమండి. ఇలా వాక్యం నమ్మదగినది, పౌర్ణాంగీకరమును కూడా యోగ్యమైనది. ఆనాటి దానియేలు కాలంలో దర్యావేషు మాట్లాడుతూ ఆయన ఎలాంటి వాడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అని దేవుడు, సర్వలోకానికి ఆయన సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేసినటువంటి పునరుద్ధానటువంటి క్రీస్తు విషయంలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. బంధకాలలోంచి ఆయన విడిపించేవాడు. ఆయన విడిపించడమే కాదు, ఆయన రక్షించేవాడు కూడా అని ఆయన మాట్లాడుతూ అంటాడు. పరమందును భూమి మీదను ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించేవాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఈ రోజున నమ్ము, విశ్వసించు. నీవు ఏ విషయంలో అయితే మరి ఆయన జీవితంలో లేకపోతే నీ జీవితంలో ఆయన కార్యములు చేసేవాడు నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు. నువ్వు ఒకవేళ ఎదురు చూస్తున్నావేమో, ప్రార్థిస్తూ ఉంటున్నావేమో, ఆయనే ఆశ్చర్యమైన కార్యం చేసేవాడు. ఒక సోదరుడు లేకపోతే ఒక రాజు తెలియపరుస్తూ ఉంటున్నాడు, కానీ ఆయన ఆశ్చర్యమైన కార్యములు జరిగించేవాడని లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అట్టి ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో ఆయన గొప్ప కార్యములు జరిగించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవాదిగో తండ్రి, యేసునికి వందాలు. నైనా అనేకమైన కార్యములు చేసేవాడు తండ్రి. వివాహ విషయంలో కానివ్వండి, లేకపోతే నేను ఇగో తండ్రి ప్రభు మరి నేను ఉద్యోగం విషయంలో కానివ్వండి, ఆయన రక్షణ విషయంలో కానివ్వండి, వారి దేనికోసమైతే వారు చూస్తూ ఉంటున్నారో ఆ కార్యములను వారు జరిగించమని వేడుకున్న భావునికి స్తోత్రాలు తండ్రి. నువ్వు చేసే కార్యాలను బట్టి వాళ్ళు సంతోషించి నేను స్తుతించి మహిమపరిచి వారి ఉండి కృప దయచేయండి. దేవానికి వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, రాష్ట్రాన్ని దీవించండి ఆయన. దేవా తండ్రి నాయన యేసునికి వందనాలు. ఎవరి బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి ఆయన. ప్రభా బిడ్డలు చదువుకుంటున్నారు, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభా. మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. పనికెళ్ళి బిడ్డలు కూడా మంచి జ్ఞానము మంచి ఆరోగ్యంతో నింపండి. దావైదిగో తండ్రి విదేశం బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. మా దేశ పాటి పడినంతను మీరు ఆశ్రయించండి. ఇంకో రోగులను స్వస్థపరచండి. జైల్లోనే బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేసి ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.